దేవుని వాక్యం స్ప్రెడ్ కాకుండా ఎప్పుడు అడ్డు తగులుతూనే ఉంటాడు. కానీ వాడి దగ్గర విజయం లేనే లేదు. మనం చాలా జాగ్రత్తగా విందాం. సో వాక్యం చదువుతున్నాను 12వ వచనం నుంచి చూసినట్లయితే, ఏలయనగా మనం పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబెట్టుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని నీతి అయిన మైమార్పు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడి ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అయిన శస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మకర్మమును ధరించుకొనుడి. మీరు ఇక్కడ గమనించినట్లయితే దేవుడి వాక్యాన్ని మనకి ఎందుకు ఇచ్చారు అంటే, మనం అపవాది యొక్క కుతంత్రాలని లేకుంటే ద స్కీమ్ ఆఫ్ ద డెవిల్ అంటే దుష్టుడు మనల్ని ఫలింప చేయకోకుండా ఏవైతే అడ్డు తగులుతున్నాయో వాటినన్నిటిని ఎలాగ ఎదుర్కోవాలని దేవుడు మనకి తయారు చేసి ఉంచాడు. ఒక యుద్ధంలో కనుక వెళుతూ ఉంటుంటే మనకు చుట్టూ ఉన్నటువంటి ఈ కవచము ఎంత ముఖ్యమో అవన్నీ దేవుడు మనకి సిద్ధపరిచి ఉంచాడు. అండ్ హీ నోస్, దేవుడు తెలుసుకోకముందు మన హృదయం ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ ప్లే గ్రౌండ్ ఫర్ ఎ సాటన్. అంటే సాతాను ఒక ఆట స్థలంగా ఉండేది మన హృదయం. కానీ దేవుడిని తెలుసుకున్న తర్వాత మనం గ్రహించవలసింది, అవర్ హార్ట్ బికేమ్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. అంటే ఒక యుద్ధ రణరంగంగా మారుతుంది. ఎందుకంటే ఒక పక్క సాతాను లాగుతూ ఉంటాడు, ఒక పక్క దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సాతాన్ని ఎదుర్కోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సర్వాంగ కవచాన్ని వీటిని మనతో ఉంచుకున్నట్లయితే దుష్టుడు మనల్ని ఏమి చేయలేడు. మీరు ఒకసారి చూసినట్లయితే మన వాక్యంలో రాసి ఉంటుంది, మనం ఒకప్పుడైతే మరియు అపరాధముల వలన శరీరం మందు సున్నతి పొందపోయినట్టు వలన మీరు మృతులై ఉండగా, మీరు చూసినట్లయితే మన యొక్క ఆత్మ మృతులైనది, పాపంలో నశించి ఉన్నది, పాపంలో మరణించి మృతుడై ఉన్నది. కానీ ఒక శరీరము, మనలో ఉన్నటువంటి ప్రాణము బ్రతికి మనం కదులుతున్నాం, శరీరంగా ప్రాణంతో ఉంటూ ఉన్నాం. కానీ లోపల చూసినట్లయితే దేవుణ్ణి తెలుసుకునే స్థితి ఎలా ఉంటుందంటే, ఇందాక చెప్పినట్లు ఒక సాతానికి ఆట స్థలం. అంటే సాతాను ఏది చేయమంటే అది, లేకుంటే ఎటు పడేస్తే అటు దాన్ని పోరాడేటటువంటి శక్తి మన దగ్గర లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షించాడో, ఏలయనగా పాపం వలన వచ్చి జీవితం మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభు అయినంద యేసుక్రీస్తు యందు నిత్య జీవము. మనలో ఉన్నటువంటి ఒక ఆత్మకి హీ రివైవ్డ్ దట్ హార్ట్. అంటే ఇంతకుముందు మనము సాతాన్ని ఎదుర్కోవడానికి శక్తి ఉండేది కాదు. నేను అక్కడ కుంచెనపల్లి విజయవాడ దగ్గర చదువుకునేటప్పుడు పాపం తెలుసు, కానీ దాన్ని అడ్డుకోలేకపోయేవాడిని. ట్రై చేసేవాళ్ళం, వరల్డ్లీ మెథడ్స్తో ట్రై చేసేవాళ్ళం. కానీ ఎన్ని చేసినప్పటికీ వాటి మీద కోరిక, వాటి మీద మోహము, లేకుంటే వాటిని అనుసరించడము, ఆపడము అది కష్టం. ఒక మాటలో చెప్పాలంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మ్యాన్ బట్ పాసిబుల్ విత్ గాడ్. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి అది సాధ్యము అనేటువంటి వాక్యం చెప్తూ ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలోకి వస్తాడో అప్పుడే మన పాపాన్ని ఎదిరించి దేవుని కోసం నిలబడే శక్తి మనకు వస్తుంది. నేను 3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా విందాం. న్యాచురల్ మ్యాన్ అంటే మనం దేవుని తెలుసుకోకముందు. స్పిరిచువల్ మ్యాన్, దాని అర్థం ఆత్మీయంగా ఉండే మనిషి ఏంటంటే, ఆ యొక్క ఆత్మని, మన ప్రాణాన్ని దేవుని వాక్యంతోనూ, దేవుని సహవాసంతోనూ, దేవుని యొక్క ప్రార్థనతోనూ, లేకుంటే దేవుని సువార్త పనులతో కనుక నింపుతూ ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆత్మ ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ ఏమంటారు, మన యేసు ప్రభు చెప్తా ఉంటాడు సమరయ స్త్రీకి, ఉబికడి జీవజలం లాగా ఉంటుంది అని. మనకు తెలుసు, మనందరం అనుభవించి ఉంటాం. ఇంతకు ముందు రానటువంటి మంచి మంచి ఆలోచనలు, దేవుని యొక్క మర్మాలు అదే వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనకిస్తూ ఉంటాడు. ఇంతకుముందు దేవుని తెలుసుకున్నప్పుడు సంతోషించలేకపోయినా, కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత అదే వాక్యాన్ని ఒకప్పుడైతే ఎప్పుడైతే బోరు కొడుతూ అనుకున్నామో అలాంటిది అదే వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? దేవుని ఆత్మ మనలో ఉండబట్టి. లేకుంటే హీ కేమ్ ఇన్ టు మై లైఫ్, హీ రివైవ్డ్ మై స్పిరిట్ అండ్ హీ లివింగ్ విత్ మీ. నాలో నాలో ఉంటున్నాడు దేవుడు, ఆ శక్తి. కానీ కార్నల్ మ్యాన్,
లేకుంటే శరీరధారైన మనుషులు ఎలా ఉంటారంటే, వీళ్ళు దేవుని తెలుసుకున్నారు, లోపల దేవుని ఆత్మ ఉంది, కానీ వాడు జీవించేది లోకం కోసం జీవిస్తూ ఉంటాడు. ఎందుకంటే అలా లోకం కోసం జీవిస్తూ ఉన్నారంటే ఏముందండి, లోక ఆశలు లేకుంటే లోకంలో ఉన్నటువంటి శోధనలు వాటిని చేయించలేక. అందుకని ఈ యొక్క వాక్య భాగము ప్రాముఖ్యంగా మనకు ఎందుకు రాసి ఉంది అంటే, ప్రాముఖ్యంగా మనకు రాసి ఉన్నది మనం దాన్ని జయించడానికి. ఎలాగంటే ఒక ఆత్మీయ లోకంలో జీవించాలి, దేవుని ఆత్మలో ఉంది. అలా అని చెప్పి అందరు క్రైస్తవులు దాన్ని జయిస్తూ ఉన్నారంటే, విజయకరమైన జీవితం ఉందంటే చాలా తక్కువ మందికి. ఇక రాను రాను అది ఒక లీనియన్సీ అయిపోయింది. అంటే ఆ ఆత్మీయంగా జీవించకపోవడం అనేది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ఒకవేళ కొన్ని చర్చెస్ చూస్తూ ఉంటాను ఇక్కడ ఆస్ట్రేలియాలో, అది ఉండవసరం లేదులే, పర్వాలేదులే, ఆల్కహాల్ తాగొచ్చా, దెర్ ఆర్ చర్చెస్, కొన్ని చర్చెస్ ఉన్నాయి, పర్వాలేదు తాగొచ్చు, లోకం టైం మారకుంది, నువ్వు మారాల్సి ఉంటుంది. అది ఎలా అయిపోయిందంటే, యేసు ప్రభు మనల్ని లోకంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించమంటే మన విశ్వాసులు ఏం చేస్తారంటే, కొంతమంది లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో తీసుకొచ్చారు. మనం లోకానికి వెళ్ళాల్సింది పోయి, కానీ మనం అలా ఉండకూడదనే ఈరోజు సెషన్. ఎలాగో దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించాలి. వాటిని చూస్తే ఒక చిన్న టేబుల్ వేసాం. మన పాత యొక్క జీవితం లక్షణాలు, ద్వేషం కావచ్చు, అబద్ధపు జీవితం కావచ్చు, ఆ ద్వేష జీవితాన్ని నుంచి ప్రేమమైనటువంటి జీవితంలోకి ఎలా వెళ్తాం, లేకుంటే ఓల్డ్ సెల్ఫ్, పాత మనుషుల్లో నుంచి కొత్త మనిషిగా, లేకుంటే శరీర సంబంధమైనటువంటి మనిషి నుంచి ఆత్మీయ సంబంధిగా ఎలాగో మనం మారుతాము, ఏం చేస్తే మనం అలా ఎదుగుతాము అని. అబద్ధపు జీవితం నుంచి నిజమైన జీవితంగా, లేకుంటే లస్ట్ఫుల్ లైఫ్ నుంచి కేరింగ్ లైఫ్గా, శాంతిగా, సమాధానంతో, సెల్ఫ్ కంట్రోల్గా ఎలా ఉండాలి అని వాక్యంలో చూద్దాం. ఒక మాట ఉంది ఏంటంటే, 1 కొరింథియన్లో 10వ అధ్యాయం 13వ వచనంలో ఏమని ఉంటుందంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఇదంటే దేవుడు మొట్టమొదటి వాగ్దానం. మనకొచ్చే శోధన మనకు మించి దేవుడు దాని దగ్గరకు రానుంది. మనకు ఉన్నటువంటి ఈ యొక్క కాన్ఫిడెన్స్, నమ్మకం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, ఒక శోధన మన దగ్గరకు వచ్చింది అంటే దాన్ని జయించే శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. బాగా గుర్తుంచుకున్నాం. ఒకవేళ ఓడిపోతే అది మన చాయిస్, మన దేవుడిని అనడానికి లేదు. ఇది దేవుని వాక్యము. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంటే సాతాను శోధించడానికి మనం God won't allow indefinitely. He is putting a limits to it. He has a total control. మనం సాతాను వచ్చి మనం ఏదో చేస్తాం భయపడాల్సిన లేదు. కానీ మనకు వస్తుంది ప్రశ్న, మరి అలా అయితే మరి సాతాన్ని దేవుడు ఎందుకు రాణిస్తున్నాడు, లేకుంటే దేవుడే శోధిస్తున్నాడా లేదండి. 2 వర్డ్స్ ఉంటాయి, టెస్టింగ్ వర్సెస్ టెంప్టేషన్. శోధించబడడం, పరీక్షింపబడడం. దేవుడట సాతాను శోధించి నిన్ను పాపంలో పడేయాలని ఉద్దేశంతో రావచ్చాం, కానీ దేవుడు దాన్ని ఒక పరీక్షగా వాడుకొని నువ్వు ఎంతవరకు అయితే జయించగలవో అంతే నీ దగ్గరకు రానించి దాన్ని ఓవర్కమ్ చేయడానికి, జయించడానికి, అంతేకాదు తప్పించుకోవడానికి మార్గం అన్ని రెడీ చేసి మనల్ని ఆత్మీయంగా మెట్టు పెంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు మనకి ఈజ్ రైట్ విత్ us when we are being tempted. మనం శోధింపబడుతున్నప్పుడు ఆయన అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వలేదు. లేకపోతే దేవుడు ఒక కునుకు తీస్తుంటే సాతాను వచ్చి మనల్ని మోసం చేశాడు లేదండి. దేవుడు అండ్ హీఈస్ నాట్ బ్లింకింగ్ హిస్ ఐస్ వాచింగ్ ఓవర్ us. మన చూడటానికి, మన కాపాడడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉన్నాడు. అంతవరకే అలౌ చేయాలంటే అంతే, అంతకంటే ఎక్కువ లేదు. తర్వాత చూసినట్టు వచనం ఏమంటుంది, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు. దిస్ passage is very clear. To overcome the temptation or to stand against the devil's schemes. అపవాదికి చాలా తంత్రాలు ఉన్నాయి. అపవాదికి ఎన్ని తంత్రాలు ఉన్నాయంటే ఈ లోకాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అందుచేతన మీరు ఆపద్దినమందు వారిని ఆపద్దినం అంటే ఏంటండి? when the day of evil comes. ఆ డే ఆఫ్ ఈవిల్ ఎప్పుడు వస్తుంది? మనం ఎక్స్పెక్ట్ చేయనప్పుడు. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే ఫర్ అవర్ స్ట్రగుల్ ఈస్ నాట్ అగైన్స్ట్ ఫ్లెష్. కానీ ఎవరితో అంటే మన స్ట్రగుల్? స్పిరిచువల్ ఫోర్సెస్. మన భౌతికంగా అయితే మన ఫిజికల్గా భౌతికంగా ఇల్లు గట్టిగా కట్టుకోవచ్చు, లేకుంటే మనం ఫైట్ చేయడానికి వెపన్స్ రెడీగా ఉంచుకోవచ్చు, ఆయుధాలని. కానీ ఇక్కడేమి ఈ యుద్ధము ఆత్మీయ యుద్ధం అయింది.
ఈ ఆత్మీయ యుద్ధాన్ని ఎలా పోరాడాలో ఒక చిన్న బొమ్మ గీసాను. ఒకసారి విన్నాను వాక్యంలో. ఏమనంటే దేవుని తెలుసుకున్నప్పుడు ఆ టగ్ ఆఫ్ వార్ అంటారు కదా, ఒక తాడు పట్టుకొని ఒక ముగ్గురు అటువైపు లాగుతూ ఉంటారు. మన దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఇక్కడ బొమ్మలో చూస్తున్నట్టు ఆ లెఫ్ట్ సైడ్ ఎడటి వైపు ఉన్నదే, అంటే సాతాను మనకి ఏ పాపంలో పడితే ఆ పాపంలో పడిపోయేవాడు. ఈ మధ్య ఇక్కడ సర్వే చేశారు ఆస్ట్రేలియాలో. ఏమనంటే వార్తల్లో వచ్చింది, గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మధ్య ఇక్కడ యవనస్తులు తాగుడు తగ్గించారట. గుడ్ న్యూస్. దాని తర్వాత బట్ బ్యాడ్ న్యూస్ ఈజ్ అంటే కానీ చెడ్డ వార్త ఏంటంటే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నారట. అంటే ఏంటి, ఈ సాతాను మనుషుల్ని వాడు ఎటు కావాలంటే అట్లా లాగుతూ ఉన్నాడు. ఒక పాపం నుంచి ఇంకో పాపానికి, ఇంకో పాపం నుంచి ఇంకో పాపానికి అలా లాగుతూ ఉన్నాడు. ఇట్ బికమ్ ఎ ప్లే గ్రౌండ్. కానీ మన దేవుని తెలుసుకున్న తర్వాత గాడ్ ఈజ్ రైట్, దేవుడు మనతో ఉన్నాడు. ఎంతమందిని పంపిస్తారండి? ఎగ్జాక్ట్గా ముగ్గురు పంపిస్తారట. ఒక తాడును కనుక ముగ్గురు ఇటు నుంచి లాగుతుంటే సాతాను, ముగ్గురు దేవదూతలు ఇటు లాగుతూ ఉంటుంటే ఒకే శక్తితో అనుకుందాము, ఎవరు గెలుస్తారండి? ఏపే. ఇద్దరు సమానంగా ఉంటారు. ఇక్కడ దేవుడు మనకున్నటువంటి ఆ స్వాతంత్రాన్ని తీసేసుకోవట్లేదు. మధ్యలో మనం ఉంటాం. మనం చెయ్యి దేవుని వైపు వేస్తామో అప్పుడు సాతాన్ని సిగ్గుపరిచిన వాళ్ళం అవుతాం. మనము సాతాన్ని సపోర్ట్ చేస్తామో ఆ నిర్ణయంలో దేవుని సిగ్గుపరిచిన వాళ్ళం అవుతాం. అందుకని వాక్యంలో రాసి ఉంటుంది, డు నాట్ గ్రేవ్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ మనలో ఉన్నామని ఆయన్ని దుఃఖపరచుకుని. ఎప్పుడు దుఃఖపరుస్తామండి? మనం ఎప్పుడైతే సాతానికి ఎస్ చెప్పి దేవుడికి నో చెప్తామో. అదే మనం దేవునికి ఎస్ చెప్పి సాతానికి నో చెప్తే, సాతానికి అట్లా నో చెప్తామంటే ఈ ఒక వచనం కూడా ఉంటుంది, అది గుర్తు రావట్లేదు. అండ్ హీ విల్ ఫీల్ అషేమ్ అండ్ హీ స్టాప్ కమింగ్. అలా అని చెప్పి వాడిని ఆ గాడ్ అంతా తిక్కించుకొని ఇంక భయం లేదనుకోవడానికి కుదరదు. తర్వాత వచ్చిన చూసినట్లయితే ఈ మాట ఉంటుంది, మన దేవుడు ఎప్పుడన్నా పాపంలో పడిపోయినట్టు బాగా గుర్తుంచుకోండి సోదరులో. అది దేవుడు పడేశాడు అనొద్దు, సాతాడు పడేశాడు అనొద్దు. ప్యూర్లీ ఇట్ ఈస్ అవర్ చాయిస్. అంటే మనం తీసుకున్న నిర్ణయం. దేవుడు తన చుట్టూ తను చేశాడు. అదే దేవుడు అలా బలవంతంగా ఆపే దేవుడు అయితే ఆదామావన ఆ రోజు తోటలోనే ఆపుకుండేవాడు. కానీ ఈజ్ అ జెంటిల్ గాడ్. తర్వాత మాట్లాడుతుంది, ప్రతి వాడిని తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ సెల్ఫిష్. When desires has considered gives birth to sin. And when we are tempted, we are drawn away by his own desire. అంటే మన సొంత దురాశ తేడబడినప్పుడు మనం పాపంలో పడిపోతాం. తర్వాత వచ్చిన రాస్తుంటుంది, put on the full armor of God. ఏమనంటుందండి? ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారి నిలబడటకు శక్తిమంతుడు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనం దేవుడిచ్చిన దాన్ని ధరించుకోవాలని. ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఏ షిప్ ఇన్ హార్బర్ ఈజ్ సేఫ్ బట్ దట్ ఈస్ నాట్ వాట్ షిప్స్ ఆర్ బిల్ట్ ఫర్. ఓడట ఆ కఠిన ప్రదేశంలో నచ్చితే చాలా సురక్షితంగా ఉంటుంది, కానీ ఓడని తయారు చేసినందుకు కాదు. దాని చుట్టూ చెక్కలు గట్టిగా పెట్టింది, దానిలోకి నీళ్లు ప్రవేశించకుండా చుట్టూ పెట్టింది, లేకుంటే దానిలో ఏమైనా తుఫాన్లు వస్తే తట్టుకునే విధంగా గ్యాడ్జెట్స్ కమ్యూనికేట్ చేసుకోవడం, అవన్నీ సమకూర్చి కట్టింది ఒడ్డును పెట్టుకొని కూర్చోడానికి కాదండి. ఎందుకంటే మనం లోకంలోకి వెళ్ళవలసిన విశ్వాసులుగా మనం కొత్తగా దేవుని తెలుసుకుని ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ వీఆర్ మెంట్ టు గో ఇన్ టు ద వరల్డ్. మన దేవుడు అలా ఎక్విప్ చేసి మన సరిదిద్ది మనల్ని కట్టి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. అందుకని మన ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి? ఒంటి మీద చూసుకున్నాం. చాలా మంది విశ్వాసులు ఈ విషయాన్ని బాగా ఆలోచిద్దాం. సాతాన్ని ఎదిరించడానికి సాతాను బాగా స్టడీ చేస్తుంటాడు. కాదండి, సాతాన్ని స్టడీ చేయడం అంటే మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. నేను ఎలా ఉన్నాను? నా యొక్క సర్వాంగ కవచం ఉందా లేదా? నేను ధరించాను, నా దగ్గర ఉందా లేదా అని. అంతేగాని ఆ సాతాన్ని స్టడీ చేస్తూ ఇటు నుంచి అటు నుంచి నేను కంట్రోల్ చేయాలి. ఉదాహరణ చెప్తాను, వర్షం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? మన సంచిలో ఉన్నటువంటి గొడుగు తీసుకొని నెత్తిన పెట్టుకుంటాం. అంతేగాని ఒక పెద్ద గొడుగుని తెచ్చేసి ఆకాశాన్ని అంతా కప్పేయం, వర్షం వచ్చే ప్రతి చోట ఆపం. అది మన డ్యూటీ కానే కాదు. అది వర్షం వస్తానే ఉంటుంది, పైనుంచి పక్షులు వెళ్తూనే ఉంటాయి. ఇట్స్ నాట్ అవర్ బిజినెస్. కానీ మనం చేయవలసింది, నా ఒంటి మీద దేవుడు నేను చెప్పినట్టు నేను ఉంటున్నానా లేదా అని. అలా ఉన్నట్టే అప్పుడు కనుక మనం చూడద్దు. దేవుడు వాక్యం చెప్తుంది స్పష్టంగా. మొట్టమొదటిగా మనకు కావాల్సింది ట్రూత్ అండి. ఈ వాక్యం మీరు చాలాసార్లు వింటారు, అందుకని ప్రతి వచ్చిన డీటెయిల్గా చదవట్లేదు. సత్యం అనేది దట్టి కట్టుకొని. నాకు అనిపిస్తుంది,
సత్యం అంటే ఎంత ఈజీ అని మనకు అనిపిస్తుంది. నేను సత్యం మాట్లాడితే శోధనలో పడకుండా ఉంటానా? అవునండి, దేవుడు చెప్పాడు ఇక్కడ. మన సత్యమైనటువంటి మాటల విషయమే కాదు, కానీ సత్యంగా జీవించడం, లోపల ఒకటి బయట ఒకటి కల్మషం ఉండకూడదు. మనం ట్రూత్ఫుల్గా, మీరు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి, అబద్ధం చెప్పడం వల్ల ఎన్ని శోధనలో పడ్డాం. మన దేవుని తెలుసుకోకముందు అబద్ధాలు చెప్తూ మేనేజ్ చేస్తాం. దేవుని తెలుసుకోకముందు లోకస్తులు అంటారు, అరే అబద్ధం చెప్పకపోతే అమాయకంగా చూస్తారు వాడిని, అంటే ఈ లోక జ్ఞానం లేకుండా పోయింది వీడికి అని. లేదండి, మన దేవుని తెలుసుకున్న తర్వాత మొట్టమొదటి గ్రహించాల్సింది స్పీక్ ట్రూత్ అండ్ లివ్ ద ట్రూత్. సత్యాన్ని మాట్లాడతాం, సత్యంగా జీవిద్దాం. లోపల ఒకటి బయట ఒకటి లేదు. ఎవరు నచ్చింది నువ్వు ఎలా అంటా, అవును నేను ఇది చేశాను, నా తప్పు, ఐఎమ్ సారీ. ఏమీ హైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాని అర్థం నేను మీరుకున్నటువంటి సీక్రెట్లు రహస్యాలను అందరూ చెప్పమంటలేదు, కానీ అబద్ధం మాత్రం మన జీవితంలో ఉండకూడదండి. అబద్ధ జీవితం నాకు అనిపిస్తుంటుంది, ఇప్పుడు 25 సంవత్సరాలు దేవుని తెలుసుకొని నేను చాలాసార్లు అనుకుంటాను, దేవా ఈ నిజం చెప్తే నాకు ఈ జాబ్ పోతుంది, ఈ నిజం చెప్తే నాకు ఈ ప్రమోషన్ రాదు, ఈ నిజం చెప్తే నాకు ఫలానా టెక్నాలజీ లేకుంటే కొత్త సాఫ్ట్వేర్ తెలీదు అంటే నన్ను ఆన్ సైట్ పంపించడేమో, నిజం చెప్తే ఇది అవుద్దని అనుకున్నాను. కానీ 25 years నేను చెప్తున్నాను, నిజం చెప్పిన ప్రతిసారి ఇమ్మీడియట్గా నష్టం జరిగితే జరగవచ్చు, షేమ్గా ఉండొచ్చు ఒక్కొక్కసారి, కానీ ఎవెన్చువల్గా ఒక స్టేజ్కి వచ్చేసరికి దేవుడు వాటన్నిటికంటే మించినటువంటి విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నేను 25 years చూస్తూ ఉన్నాను. ఎంతోమంది నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాతో పాటు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇన్ని కంపెనీల్లో మారుతూ. కానీ వాళ్ళందరికంటే కూడా నేను సత్యం చెప్పడం వల్ల దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించాడు. కానీ ఒక్క విషయంలో కూడా నేను అనుకుంటలేదు. సాతాను చెప్తాడు, అయ్యో నీ అబద్ధం చెప్పకపోతే నీకు నష్టం జరుగుతుందని. ఈరోజు వాక్యంలో మీరు జాగ్రత్తగా విని స్పీక్ ట్రూత్, 100% ట్రూత్. అసలు ఏమీ అబద్ధం ఉండకూడదు. దాని తర్వాత చూసినట్లయితే రైచియస్నెస్, ఎలాగనగా మీ మడుగునకు సత్యమును దట్టి కట్టుకొని, తర్వాత ఏమన్నట్టుందండి, నీతి అను మై మరుపు తొడుగుకొని. మనలో ఎప్పుడు నీతి ఉండాలి. ఈ నీతి ఎవరిదండి? దేవుడు మనకి ఇచ్చేటటువంటి నీతి. ఒకసారి న్యూటన్గా ఒక మంచి విశ్వాసి, ఐ థింక్ ఈజ్ అ సెయింట్ న్యూటన్, ఆయన వెళ్తూ ఉంటుంటే ఆయన తన స్నేహితుడు మధ్యలో ఈయన ఆగేసి పక్కకి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటున్నాడట. ఆ స్నేహితుడు నడిసేవాళ్ళు అయిపోయి, ఏమైంది సడన్ గా ఉండడు ప్రార్థన చేసుకుందాం అంటే, లేదు నా మనసులో నేను చేసినటువంటి ఒక తప్పు గుర్తొచ్చింది, అప్పటికప్పుడే నేను వాటిని దేవుని ఎదుట ఒప్పుకొని, మొదటి యోహాను రాసిన పత్రికలు ఏముంటుందండి, ఇఫ్ యూ కన్ఫెస్ అవర్ సిన్స్, అంటే మన పాపములను మనం ఒప్పుకునే ఎడల, ఇది ఎంత కష్టం చెప్పండి, ఒప్పుకొని ఎడల అంటే దేవుని దగ్గర ఏమి దాయలే, మన పాపముల్ని అయ్యా నేను చేసింది ఇది తప్పు, అది ఒప్పుకోవటం ఎంత కష్టమండి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి. నేను గమనించానండి, ఇప్పటి వరకు నేను పర్ఫెక్ట్ అని చెప్పలేదు, కానీ తప్పులు చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు చేసినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ గిల్టీ, ఆ సంతోషం పోయింది, లోపల ఉన్నటువంటి ఆ శాంతి పోయింది, లోపల ఉన్నటువంటి దేవునితో ఆ సహవాసం పోయింది. ఎప్పుడెప్పుడు నా దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నామా, ఎప్పుడెప్పుడు అవన్నీ రిస్టోర్ చేసుకోవాలా, ఇంకెప్పుడు దాని జోలికి వెళ్ళకూడదని. బొమ్మ గీసాను కదా, ఏమని ఉంటుందంటే, పందట ఒక మురుగుంట్లో పడితే హాయిగా పడుకుంటుంది, అమ్మాయి ఎంత బాగుంది పాపం అని. కానీ గొర్రె అయితే పడుతుంది, కానీ లెగ్స్ విదిలించుకొని వెంటనే బయటకు వచ్చేస్తుంది. మన దేవుని తెలుసుకున్న తర్వాత ఈ లోకంలో పడవచ్చు, కానీ మనం వెంటనే లెగ్స్ విదిలించుకొని, దీని వైపే రాకూడదు, ఇది నాకు నా స్వభావానికి సంబంధించి, ఇది నా సంతోషాన్ని, నా సమాధానాన్ని, నా జీవితాన్ని పాడు చేస్తుందని ఆయన మొట్టమొదటి వచ్చి ఒప్పుకునే ఎడల. కొంతమంది ఎప్పుడు చేస్తారు చెప్పిన ఒప్పుకోవడం, బ్రెడ్ బ్రేకింగ్ అప్పుడు చేస్తారు, అంటే రొట్టె విరిచే టైంలో. లేదండి, దెన్ అండ్ దేర్, అప్పుడప్పుడే రిటైల్గా, ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడి ఎప్పుడు నీలో ఒక నలక కనపడిందంటే అప్పుడప్పుడే మనం దేవునితో సహవాసాన్ని సరి చేసుకోవాల్సి ఉంది. దాని తర్వాత చూసినట్లయితే, with your feet fitted with the gospel readiness that comes from the gospel of peace, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధములకు జోడు తొడుక్కొని. ఇందాక నుంచి ఏమన్నాయంటే ప్యాసివ్గా,
నువ్వు సత్యం అనేది దట్టి అని, లేకుంటే రైచియస్నెస్ నీతి అని ఆ ప్లేట్ని బ్రెస్ట్ ప్లేట్ని పెట్టుకోమనింది. కానీ ఇవెందుకండి? పాదాల కట్ట తొడుక్కొని రెడీగా ఉండాలి. ఏం చేయడానికి? సమాధానం ఒక సువార్త, లేకుంటే టు డూ సంథింగ్, అంటే రైట్ థింగ్ చేయడానికి. అని చాలాసార్లు అంటుంటారు కొంతమంది అవనస్తులు, అన్న ఇది చేస్తే తప్పేంటి, ఇది చేస్తే అలా ఉంటే తప్పేంటి, లేకుంటే టాటూ వేసుకుంటే తప్పేంటి, లేకుంటే ఆల్కహాల్ తాడి తప్పేది. ఇలాంటివి ఇక్కడ నేను చూసే క్వశ్చన్ అని ఇలాంటివేనండి. కానీ మనం తిరిగి అడుక్కోవాల్సిన ప్రశ్న ఏంటంటే, అవి చేస్తే రైట్ ఏంటి, లేకుంటే ఇవి చేయడం వల్ల నాకు దేవుని సువార్తకి, దేవుళ్ళు ఎదగటానికి ఎక్కడ ఉపయోగపడుతుందా? ఉపయోగపడలేదు అంటే త్రో ఇట్ ఆఫ్. యేసుప్రభు ఏం చెప్తారండి? ఫలింపని ప్రతి కొమ్మని ఏం చేస్తాడు? కట్ ఇట్ ఆఫ్. ఫలింపని కొమ్మని ఆయన మెల్లమెల్లగా కత్తిరించి తీయడం కాదు. ఫలింపని కొమ్మ మన జీవితంలో ఉంటే ఆయన పట్టించుకొని వదిలేయమంటలేదు. కానీ ఎప్పుడైతే మీ జీవితంలో ఒక థింగ్ కానీ, ఒక అలవాటు కానీ, ఒక విషయం కానీ అది చేయడం వల్ల నాకు ఫలం లేదు, అది చేయడం వల్ల ఆత్మీయంగా నేను ఎదగను, ఎదుటి వాళ్ళు ఎదగరు, ఎందుకు పనికిరాదు అంటే ఒకే ఒక మాట యేసు ప్రభు చెప్తాడు, కట్ ఇట్ ఆఫ్. అంటే దాన్ని కట్ చేసి పడేయండి అని. అందుకని మన జీవితంలో మొట్టమొదటిగా చేయవలసింది దేవునికి, ఆయన సువార్తకి. ఇప్పుడు మాకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. నేను జీవితంలో చాలా వరకు సెటిల్ అయిపోయినట్టే. ఇంకా నాకు రిటైర్మెంట్ అయిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇంకెక్కువ సంపాదించాలనుకోండి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన చాలు, నా బాధ్యతలు చేసుకోగలుగుతున్నాను, దేవుని పనికి, దేవుని స్వార్థపడతాను. కానీ నా జీవితంలో ఒకసారి ఆలోచించినప్పుడు మన జీవితంతో ఏం చేయొచ్చు అంటే, దేవుని కొరకు ఆయనకి ఇష్టమైన జీవితాన్ని ఒక సాక్షిగా జీవిస్తూ నలుగురిని దేవుని వైపు ఆకర్షించడం కంటే అంతకంటే ఉత్తమమైనది నాకేం కనిపించలేదండి. ఇక్కడ చూస్తూ ఉంటాను, బాగా ఆస్తున్న వాళ్ళు ఏం చేస్తారండి? మహా అయితే ఏం చేస్తారు? క్రూజ్కి వెళ్తారు, హాలిడేస్కి వెళ్తారు, బీచ్లను తిరుగుతారు. లేదండి, అవన్నీ నేను వెళ్ళాను. కానీ వాటిలో ఉన్న సంతోషం దేవుడిచ్చే సంతోషానికి ఎక్కడా సరిపోదు. దేవుడిచ్చే సమాధానానికి, దేవుడు మనకి పరలోకంలో ఉండేటువంటి ఆ నిధితో ఎక్కడా కూడా సరితూగలేదు. అందుకని మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది, మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాం? దేవుడు మన దేశానికి, మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆ యొక్క తలాంతులు ఏంటి, వాటిని దేవుని కొరకు ఎలా వాడాలి? సాతాన్ని ఎదిరించడానికి, సాతాన్ని స్టడీ చేసి సాతాన్ని ఎక్కడొస్తాడని భయంగా కూర్చునే బదులు మనం ఏం చేయాలంటే, మన జీవితాన్ని, మన టైం టేబుల్ని, మన స్కెడ్యూల్ని ఏమి రైట్ థింగ్స్తో ఫిలప్ చేసుకోవాలి. మనం సరైన వాటితో మన జీవితం ఫిలప్ లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుతూ చూద్దాం. ఒక మేనేజ్మెంట్ ప్రొఫెసర్ అట ఒక క్లాస్ రూమ్కి ఒక జార్ తీసుకొచ్చాడు, అంటే ఒక పెద్ద బాటిల్ తెచ్చి దానిలో బాల్స్ అని వేసాడు. దాని నిండా బంతులు తీసుకొచ్చి దాని నిండా నింపి, దీనిలో ఖాళీ ఏమైనా ఉందా అంటే చివరకు పోసాడు. చాలా మంది అన్నారు ఖాళీ ఇంకా లేదు, మొత్తం నిండిపోయింది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, చిన్న చిన్న రాళ్ళు తీసుకొని ఆ బాల్స్ మధ్యలో పడేస్తూ మళ్ళీ కుదురుతూ ఉంటే మళ్ళీ రాళ్ళు కూడా పట్టి దానిలో చిన్న చిన్నవి. అప్పుడు అడిగాడు, ఇవి నిండిపోయిందా, ఇంకా ఖాళీ ఉందా అని. అప్పుడు చాలా మంది, కొంతమంది లేదన్నారు. తర్వాత చివరికి ఆయన ఫైన్ శాండ్, అంటే మెత్తగా ఉండేటటువంటి ఇసుకని ఆ సీసాలో మధ్యలో ఇంకా ఖాళీలు ఉంటే ఆ ఖాళీలు కూడా పూర్తి చేసి పై వరకు నింపేశారు. అమ్మయ్య అనుకున్నారు అందరూ, ఇక నిండిపోయింది, ఇక దీనిలో ఖాళీ లేదు. అప్పుడు ఆయన ఒక శాశ్వత నీళ్లు తీసుకొచ్చి అదే దానిలో పోస్తూ ఉంటాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే, మన జీవితాన్ని సరైన వాటితో, దేవుని మనకు ఉంచినటువంటి ఉద్దేశాలతో అలా నింపుకోవాల్సింది. ఎక్కడైతే మన జీవితాన్ని, మన క్యాలెండర్ని నింపుకోలేదో అక్కడ సాతాను వచ్చి పెడతాడండి. ఒక మాట ఉంటుంది బైబిల్లో, అపవిత్రాత్మట ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచున్నట. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్తాను అనుకుని మళ్ళీ బ్యాక్ వస్తాడు. వచ్చినప్పుడు ఆ ఇంట ఎవరునూ లేరు, అది ఊడ్చి అమర్చింది. వెళ్ళి తనకంటే చెడ్డైన మరేడు తీయాలు తీసుకొని ఖాళీ వచ్చింది. ఈరోజు దేవుని తెలుసుకున్న తర్వాత అఫ్ కోర్స్ మనం రాంగ్ చేయకపోవచ్చు, చెడు చేయకపోవచ్చు, కానీ రైట్ కనుక మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతలు మనం చేయనట్లయితే ఎలా ఉంటుందంటే, ఒక ఖాళీగా, శుభ్రంగా క్లీన్ చేసినటువంటి ఒక గదితో సమానం. అప్పుడట అపవిత్రాత్మ వెళ్ళి ఇంకొక ఏడేటిని తీసుకొచ్చి ఖాళీగా ఉన్నారని. చాలా మంది
ఈ రోజుల్లో ఈ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే నాకేంటి, నేను మంచి క్రైస్తవురాలు, నాకు చెడ్డ అలవాట్లు లేవు, చెడ్డ పనులు లేవు, నేనేం చేయను. కానీ తిరిగి చూసినట్టయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటి, దానికోసం మనం పెడుతున్నాం. ఇక్కడ ఒక థాట్ ఇస్తాను మీకు, అనొచ్చు అన్న మా జీవితాలను వేడితో నింపుకోవాలి అని. ఇక్కడ ప్రయారిటీస్ ఉన్నాయి. దేవుని వాక్యము, లేకుంటే మీకున్నటువంటి మొట్టమొదటి ప్రయారిటీస్ దేవునితో సంబంధం, రెండవది మీ కుటుంబం, తర్వాత మీకు ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, కెరీర్ అయితే కెరీర్, లేకుంటే మినిస్ట్రీ అయితే మినిస్ట్రీ. వీటన్నిటితో మీరు నింపుకున్నట్లయితే నా క్యాలెండర్ చూసుకుంటాను, ఈ 4 ఉన్నాయా లేవా, ఈ 4 తప్ప ఇంకేదన్నా నా క్యాలెండర్లోకి వస్తే కనుక, లేకుంటే నా ఎఫర్ట్ తీసుకొచ్చి చూస్తే వాటిని యు కట్ దెమ్ ఆఫ్. ఫలింపని ప్రతి కొమ్మని దాన్ని నరికి పారవేయవలసినటువంటి బాధ్యతమైంది. ఇలా ఉన్నట్లయితే నేను చెప్తానండి, సాతాను వచ్చి శోధించడానికి ఖాళీ ఉండదు. అంతేకాదు, మన జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటాం. ఎందుకంటే మన క్యాలెండర్ అంతా కూడా, మనం చేసే పనులన్నీ కూడా రైట్ వాటితో నిండిపోయినాయి, మంచి పనులతో నిండిపోయినాయి, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పనులతో నిండిపోయినాయి, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి ఉద్దేశంతో మనం నింపొసుకొని బిజీగా ఉన్నాం. ఇంకా సాతానికి సందే దొరకలేదు. ఒకవేళ ఆ దురాత్మ తిరిగి వచ్చినప్పటికీ అరే ఖాళీ లేదు, దానికి తిరిగి వెళ్ళిపోవాల్సిందే. మా పిల్లలు అడుగుతుంటారు, డాడీ నేను ఇది కొనుక్కోనా, డాడీ ఈ టైంలో ఇది చేయనా. నేను అంటాను, ఈ 4 దేని కింద పడుతుంది అని. చాలాసార్లు వాళ్ళే అంటారు, డాడీ వీటిలో ఎక్కడ ఫిట్ అవ్వట్లేదు అంటే. ఇది ఫలింపునటువంటి క్రియ. మన గనక దేవుళ్ళు ఎదురుపై కాదు. నేను ఎడ్యుకేషన్లో, నేను చదువుల్లో కూడా బాగా చదువుకున్నాను. ఇలా ఆర్డర్లో పెట్టుకొని నా క్యాలెండర్ అంతా రైట్ వాటిని నింపుకున్నప్పుడు నాకు మంచి మంచి ర్యాంకులు వచ్చినాయి. జాబ్స్ గురించి నేను ఎప్పుడు దిగులు ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండానే దేవుడు ఒక్కదాని తర్వాత ఒకటి బ్లెస్ చేస్తూ వచ్చాడు. ఇది పాండమిక్ టైం, ఇక్కడ అందరికీ జాబులు పోతున్నాయి. నేను ఇంకొక జాబు వస్తామని చెప్పి ఒకటి వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నట్టు గొప్ప అవసరం కాదు, కానీ మీరు దేవునికి ఆశీర్వాదం, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే fill your life with the right things. The joy of fruitfulness is thousands of times more than a temporary pleasure that sin gives. పాపం ఇచ్చేటటువంటి ఆ యొక్క తాత్కాలికమైనటువంటి సంతోషం కంటే మీ జీవితాన్ని మీరు నింపుకోండి రైట్ వాటితో. అప్పుడు వచ్చే సక్సెస్ తెల్లారికి రాదు, ఒక రోజులో రాదు. అందుకనే విజయం అనేది ఎలా ఉంటుందంటే ఒక నిత్యంతో పోలుస్తుంటారు. సక్సెస్ ఇస్ లైక్ ఎ లేడర్. అంటే ఒక మెట్టు ఎదుగుతూ ఉంటాం. యు లుక్ బ్యాక్ ఆఫ్టర్ ఎన్ ఇయర్, ఒక సంవత్సరం వెనక్కి తిరిగి చూసినట్లయితే మీకు మీరే ఆశ్చర్యపడుతూ ఉంటారు. అదే పాపంలో పడిపోవటం దేంతో కంపారిజన్, ఇట్ ఈస్ లైక్ ఎ ఫాలింగ్ డౌన్, ఇట్ ఈస్ ఎ సడన్ ఫాల్. సక్సెస్ అనేది నిదానంగా వస్తుంది, పడ్డం మాత్రం ఒకసారి వచ్చేస్తుంది. బీ కేర్ఫుల్. దాని తర్వాత ఈ వాక్యం ఉంటుంది, ఇన్ అడిషన్ టు ఆల్ దిస్ టేక్ అప్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొనడి. ఏం పట్టుకోవాలండి? విశ్వాసాన్ని. విశ్వాసం అంటే ఏంటంటే, నాకు అనిపిస్తుంది నా సింపుల్ వర్డ్స్లో, దేవుడు నాతో చెప్పాడు, దేవుని వాక్యంలో ఉంది అంటే నమ్మేనంతే. దాని మీద క్వశ్చన్ మార్క్ వద్దు. ఆదాము అవ్వ దగ్గరికి సాతాను వచ్చి మొట్టమొదటిగా ఛాలెంజ్ చేస్తుంది ఏంటంటే, దేవుడు మీకు అలా చెప్పాడా అని ఒక డౌట్ క్రియేట్ చేస్తాడు. యు ట్రస్ట్ ఇఫ్ గాడ్ సేస్ సంథింగ్. దేవుడు నీతో మాట్లాడితే, దేవుని వాక్యం ద్వారా మాట్లాడితే దాన్ని నమ్మండి. ఏమనుంటుందంటే ఇక్కడ, దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు, విత్ విచ్ యూ కెన్ ఎక్స్టింగ్విష్ ఆల్ ద ఫ్లేమింగ్ యారోస్. అంటే దుష్టుడు ఎలాంటి శోధన తీసుకొచ్చినా దేవునికి విశ్వాసాన్ని పట్టుకొని మనం దానిని ఎదిరించవచ్చండి. అటువలే మీరును పాపం విషయమై మృతులు కానీ, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు గాను మిమ్మల్ని మీరే ఎంచుకున్నది. అంతేనండి. ఈ లోకంలో మనం పాత జీవితానికి, పాపానికి చచ్చిన వారంగా దేవుని ఉద్దేశానికి, దేవుని యొక్క గొప్ప ప్లాన్ అండ్ పర్పస్ మన జీవితం పట్ల ఉంది. దాని కొరకు జీవించడానికి ఉన్నాం. ఎందుకు జీవిస్తున్నాం అంటే, దేవుడు నన్ను ఉద్దేశం వచ్చాడు దాని కొరకు. ఈ లోకానికైతే నేను మృతుడినే, నాకిక సంబంధం లేదు. సెయింట్ అగస్టిన్ మీరు వినే ఉంటారు. ఆయన దేవుని తెలుసుకున్న తర్వాత అంతకుముందు ఒక వ్యభిచారంతో ఉంటూ ఉండేవాడు, లేకుంటే పాపం చేస్తూ ఉండేవాడు. ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే ఒక స్త్రీ వెనక నుంచి పిలుస్తూ ఉంటుంది, అగస్టిన్ అగస్టిన్. ఆయన వెనక తిరగడం.
కానీ ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆ పిలుపు ఇంకా గట్టిగా అయ్యి అగస్టిన్ ఇట్స్ మీ, ఇది నేను అంటే అప్పుడు అగస్టిన్ అనుకుంటాడు, ఎవరబ్బా పరిచయం ఉన్న వ్యక్తిలాగా ఇట్ ఈస్ మీ, నేను అని పిలుస్తుంది అని వెనక్కి తిరిగి చూస్తే he knows that woman whom he committed sin. ఆయన తిరిగి అంటాడు, ఇట్ మే బి యూ బట్ ఇట్ ఈస్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. అంటే నువ్వే కావచ్చు, కానీ నేను మాత్రం ఇంకా పాతవాడిని కాదు. ఐఎమ్ లివింగ్ ఫర్ క్రైస్ట్. ఐఎమ్ డెడ్ బట్ నౌ ఐఎమ్ లివింగ్. హౌ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్, యేసు ప్రభు పాపుల ఎలాగైతే శిలువ మీద మరణించి తిరిగి లేసాడో నా జీవితం కూడా అంతే. మరియు రక్షణ అన్న శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మకను ధరించుకొనడి రాసి ఉంటుందండి. ఏమనండి, ద వర్డ్ ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం ధరించుకోవాల్సింది దేవుని వాక్యాన్ని. ఎప్పుడు ఒక ప్రాక్టికల్గా చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. మనం గమనిస్తే పాపంలో ఎక్కువ ఎలాంటి పాపాల్లో పడుతూ ఉంటామంటే, ఏ ఎక్కువైతే మనం క్లియర్గా ఉండమో, అంటే ఇది తప్ప రైటా అన్న దగ్గరే సాతాను మనని అటాక్ చేస్తాడు. మనకు కొన్ని తప్పని తెలుసు. ఓకే, ఆల్కహాల్ తాగడం తప్పు. ఆఫీస్లో ఎంతమంది అడుగుతుంటారు, ఎందుకు తాగు, మేము తాగుతున్నా? లేదండి, ఐఎమ్ నాట్ దాట్, బికాస్ వీఆర్ వెరీ క్లియర్. ఎందుకంటే ఆ విషయం మనం చాలా స్పష్టంగా ఉన్నాం, ఇది వాక్యానికి విరుద్ధము అని. స్మోకింగ్ విరుద్ధం అని తెలుసు. కానీ ఎక్కడైతే కొంచెం అటు ఇటుగా ఉంటామో, మీరు గమనించినట్లయితే అక్కడే మనకి సాతాను బాగా అటాక్ చేస్తాడు. అందుకని దేవుని వాక్యం మనం తెలుసుకున్నట్లయితే, ఒక అంకుల్ చెప్తారు, పీస్ అంకుల్, ఏమనంటే, ఇఫ్ యూఆర్ డౌట్ఫుల్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ డర్టీ. అది రైట్ ఆర్ రాంగ్ అని మీకు అనుమానం కనుకొస్తే అది డర్టీ, త్రో ఇట్ ఇన్ ద బిన్, కీప్ ఇట్ aside until you're clear. దాన్ని పక్కన పడేసేయండి, అంతే. దాని తర్వాత చూసినట్లయితే దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఈ సంగతులను యేసు ప్రభు చెప్తాడు యోహాను సువార్తలో, గూఢార్థముగా మీతో చెప్పింది, అయితే నేను ఎన్నడూ గూఢార్థంతో మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా తెలియజేయదు. మార్కు సువార్తలో హీ స్పోక్ ప్లెయిన్లీ. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా, ఎంత ప్లెయిన్గా, ఎంత తేలిగ్గా ఉంటుందంటే, నేను దేవుని తెలుసుకున్న కొత్తలో ఒక్కడే కూర్చొని అలా చదువుతూ ఉంటే చాలాసార్లు కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. అర్థమైనప్పుడల్లా అనిపిస్తే ఇంత తేలిక, ఇంత స్పష్టంగా నా జీవితానికి నేను అన్వయించుకోగలనా? అంటే నేనున్న పరిస్థితి నుంచి దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడగలడా? మీరు అనుకోవచ్చు, అయ్యో దేవుడు నాతో మాట్లాడలేదని. సమయాన్ని కేటాయించడం, ఏకాగ్రత నుంచి ఆయన సన్నిధిలో కూర్చోవడం మన డ్యూటీ. ఆయన మాట్లాడడం ఆయన డ్యూటీ. చేయండి. రోజు బైబిల్ తీసి మీకు ఇందా చదువుతున్నాం, ఇందా పాట పాడుతున్నాం, దినదినంబు నీతో అని, దినదినంబు ఆయనతో కూర్చున్నాం. దినదినంబు ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకు అర్థమయ్యేటట్టు బోధించవలసింది ఆయనకు ఆత్మ. ఇట్ ఈస్ హిస్ జాబ్ అండ్ యూ కీప్ డూయింగ్ యువర్ జాబ్. మన సోదరు మన జీవితాల్లో చూసినట్లయితే ఎన్ని సమయంలో పడుతూ ఉంటాం వాక్యాన్ని మనం సరిగా లేకుంటే దేవుడు చెప్పించాక. ఆదాముకు దేవుడు క్లియర్గా చెప్పాడు, ఈ పండు తినమని నువ్వు తెచ్చచ్చు. అయినా సరే ఏం చేస్తారు, వాళ్ళు పండు కోసుకుంటారు. ఆ మరణం అలాగే వాళ్ళకి వచ్చింది. యోనా జీవితంలో చూసినట్లయితే నువ్వు నినివే వెళ్ళి అక్కడికి వెళ్ళి మాటలు చెప్పమన్నాడు, అక్కడ వాళ్ళకి రాబోయే డిస్ట్రక్షన్ గురించి. కానీ నినివే వెళ్ళకుండా వ్యతిరేకంగా వెళ్ళాడు. ఎన్ని కష్టాలు పడ్డాడండి. ఆ ఓడలో వచ్చింది, తుఫాన్ వచ్చింది, తర్వాత చీట్ వేస్తే తన పేరు పడింది. దాని తర్వాత అతన్ని దగ్గరికి వచ్చి నీ పేరు వచ్చింది ఏంటని అడగడానికి వెళ్తే ఆయన చెప్తాడు, అది నా వల్లే వచ్చింది, నన్ను సముద్రంలో పడండి ఆగిపోతుంది. అంటే ఎంత కూర్పు చెప్తాడు చూడండి యోనా. అంటే నేను దేవునికి అవిధేయతగా ఉన్నాను, దేవుడు చెప్పింది చేయలేదు. మన జీవితంలో కూడా అంతే. దేవుడు స్పష్టంగా ప్లెయిన్గా చెప్తే చేయమండి, చేయకపోతే ఏమవుతుంది, కష్టాలు వస్తాయి. అది దేవుడు అనొద్దు మన దానికి, ఎందుకంటే మనం ఎంచుకున్నాం వాటిని. యోనా జీవితంలో అయితే ఒక మాట ఉంటుంది, జోనా ప్రేయర్డ్ ఫ్రమ్ ద టమ్మీ ఆఫ్ ఫిష్. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తాడు, ఆ యొక్క తిమింగలో చేప యొక్క కడుపులో నుంచి ప్రార్థన చేసినప్పుడట దేవుడు తన ప్రార్థన ఆలకించినటువంటిది. మనం దేవుడు మనతో మాట్లాడుతుంటే వింటున్నామో, లేకుంటే దేవుడు మనం గట్టిగా కుదిరితేనే వింటున్నామా? దేవుడు మనకు 10 సార్లు చెప్తే వింటున్నామా, ఒకసారి చెప్తే వింటున్నామా? చాలాసార్లు మన కష్టాలు మనంతా మనం కోరి తెచ్చుకున్నాయి. మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను.
సర్వాంగ కవచాన్ని ధరించడమే కాదు, ఆ యొక్క సత్యం కానీ, విశ్వాసం కానీ, నీతి అని కానీ, వీటన్నిటిని మనం పెట్టుకొని ఉందాం. సాతాన్ని స్టడీ చేయని అవసరం లేదు. అఫ్కోర్స్ కొంచెం అలర్ట్గా ఉండాలి, కానీ మనల్ని మనం కాపాడుకున్నట్లయితే సాతాను మనల్ని ఏం చేయలేడు. కొన్ని మీకు హెచ్చరిక వాళ్ళని ఆశపడుతూ ఉన్నాను. నా జీవితంలో నుంచి నేను నేర్చుకున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో మనం పాపంలో పడుతూ ఉంటామంటే, ఎలాగో నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండడి. ఎందుకంటే సాతాను he has a lot of schemes. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెతుకుతూ ఉన్నాడు. వాడు ఖాళీకి లేడు. లోకమంతున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చిన వీరికి విశ్వాసం నందు స్థిరులై వారిని ఎదురించుడి. అంటే బీ అలర్ట్ అండ్ sober mind. Don't be ignorant about devil, because he is looking around to prowl around like a rodent lion looking for someone to devour. అంటే మన ఆత్మీయంగా మింగివేయడానికి, మన సాక్ష్యాన్ని నాశనం చేయడానికి. నాకు అనిపిస్తుంది, ఒక విశ్వాసిగా సాక్ష్యం పోతే there's nothing else అండి టు live. మనం ఉప్పు లాంటి వాళ్ళం ఈ లోకానికి. ఆ ఉప్పుకి సారం పోయినట్లయితే it's absolutely useless. We have nothing to share. There's nothing else to show to this world. And absolutely there is no purpose. అంటే ఒక ఉద్దేశము లేనటువంటి జీవితంగా ఉంటుంది. పరలోకం వెళ్ళొచ్చు, నేను కాదన్నా. కాకుంటే వాట్ వి లివ్ హియర్ ఈస్ అబ్సల్యూట్లీ ఏ అన్ఫ్రూట్ఫుల్ లైఫ్ ఇఫ్ యూ లూజ్ దట్ టెస్టిమనీ. ఉప్పు కనుక ఆ ఉప్పు పోయేటట్టయితే, వెలుగు కనుక ఈ లోకానికి వెలుగు ఉన్నారు. ఆ సాక్ష్యం పోతే నాకు తెలిసి దట్స్ నథింగ్ ఎల్స్ టు షో. ఇది నా జీవితం అనుభవం చెప్తూ ఉన్నాను. లేకుంటే నేను విన్నవి. ఎక్కడెక్కడ సాతాను బాగా అటాక్ చేస్తారో చెప్తాను. ఈజీ. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏషావు ఏం చేస్తారండి? ఆకలిగా ఉంది, నీకేం కావాలి? బర్త్ రైట్ కదా, తీసేసుకో, నాకు అవిధ సూప్ పెట్టేసి చాలు. అంటే ఆకలిగా ఉన్నప్పుడు సాతాన్ని కనిపెట్టుకుని ఉందాం. అంటే అలర్ట్గా ఉందాం. కోపంలో ఉన్నప్పుడు మీకు తెలుసు, నేను చెప్పిన అవసరం లేదు. మనం ఎలాంటి మాటలు మన నోటి వెంట వస్తాయో, తర్వాత ఎలాంటివి పగిలిపోయి ఉండొచ్చు, లేకుంటే మాటలతో ఎదుటి వాళ్ళని గాయపరిచి ఉండొచ్చు. కోపంగా ఉన్నప్పుడు ఇవెందుకు చెప్తున్నానంటే, అలాంటి టైంలో గట్టిగా నోరు మూసేసుకోవాలి. ఎందుకంటే సాతాను ఇక్కడే పనిచేస్తాడు. అలర్ట్గా ఉండి చాలా కంట్రోల్గా. ఆ హంగ్రీ, ఆ యాంగ్రీ, దాని తర్వాత చూస్తే లోన్లీ, ఒంటరిగా ఉన్నప్పుడు అండి సాతాను చాలా పనిచేస్తాడు. మీకు తెలియట్లేదు. అవ్వ ఒక్కటే ఉన్నప్పుడు వచ్చాడు. ఈ లోకస్థానం మేము ఆఫీస్లో కూర్చుంటాం. ఆఫీస్లో ఎవరికి వాళ్ళకి రూమ్ ఇవ్వరు. తలుపు వేసుకొని ఇష్టం వచ్చినట్టు రూములు ఏది కావాలంటే చూసుకోవడానికి, చేసుకోవడానికి. కానీ అక్కడ క్యూబికల్స్ పెడతారు. ఎలా పెడతారు అంటే, ఆఫీస్లో ఒక కంప్యూటర్ కనిపిస్తూ ఉండేటట్టు పెడతారు. అంటే ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకరికొకరు తెలియాలి. ఇది సెక్యులర్ ఆఫీస్ నేను చెప్పేది, వాళ్ళ ఆత్మీయంగా లేరు. అంటే వాళ్ళకు కూడా తెలుసు ఒంటరితనము అది మంచిది కాదు. హౌ అబౌట్ హోమ్? మన ఇంట్లో మన పిల్లలు కానీ మనం కానీ ఆ స్క్రీన్స్ ఎక్కడ పెట్టుకుంటున్నాం? ఇక్కడ న్యూ సౌత్ వేల్స్, నేను సిడ్నీలో ఉంటాను, పోలీసు చెప్తూ ఉంటారు. పోలీసులు చెప్తున్నారు, ఓకే, వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ పిల్లలు మీరు ఇంటర్నెట్ని కనుక ఏదైనా చూసుకోవాల్సి ఉంటే అందరూ తిరిగేటటువంటి ఆ లివింగ్ రూమ్లో, అంటే మెయిన్ హాల్లో పెట్టుకోండి, బెడ్రూమ్స్లోకి అలౌ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి డేటా ఉంది. ఇలా బెడ్రూమ్లో ఒంటరి కూర్చొని వాళ్ళు బ్రౌజ్ చేసేవి కానీ, ఇంకొకరితో చాట్ చేసేవి కానీ, వాటి వల్ల వచ్చే సమస్యలన్నీ పోలీస్ స్టేషన్లో చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒంటరిగా ఆ ఇంటర్నెట్ ముందు కూర్చోవడం, ఎదుటి వాళ్ళకి అకౌంటబుల్గా లేకపోవడం, అది ఇట్స్ అ డేంజర్. ఇవన్నీ తప్పని చెప్పట్లేదు, కానీ ఇవి చాలా డేంజర్. పిల్లలు అడుగుతుంటారు, దానిలో తప్పేంటి అని. అవునండి, తప్పలేదు. ఒకవేళ నేను కొండ ఉంటుంది కదా, కొండ అంచున ఘాట్ రోడ్ అంటారు. ఘాట్ రోడ్ అంటే ఒక రోడ్డుకి అంచున కాలు జారి పడితే లోయలో పడిపోతాం అనమాట. ఉండటానికి వెనుక రోడ్లతో హెడ్ చేస్తారు, అంటే ఆ మెటల్గా ఒక బ్యారికేడ్ వేస్తారు. నేను ఆ బ్యారికేడ్ మీద నడవడం తప్ప రైటా? అవును, పడను. నా మీద నాకు బాగా నమ్మకం ఉంది, నడవగలను. ఎందుకంటే నడవడం అంచున అంటే, డూ యూ వాంట్ టు వాక్ ఆల్వేస్ ఇన్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్ అండ్ యూ ఎక్స్పెక్ట్ టు బి సక్సెస్ఫుల్? అంటే అసలు ఆ ఎడ్జ్లో నడవాల్సిన అవసరమే ఉంది. అదేవిధంగా మనం బాగా గుర్తుంచుకున్న ఆత్మీయ జీవితంలో కూడా దిస్ ఇస్ వేర్ ఇట్ అటాక్స్.
అలసిపోయినప్పుడట, అంటే బాగా అలసిపోతాం, అదే దేవుని పని కావచ్చు, ఆఫీస్ వర్క్ కావచ్చు, ఏమైనా సరే సాతాను అక్కడ అటాక్ చేయడానికి చూస్తూ ఉంటుంది. ఒక సర్వే చేస్తారు రియల్గా. 81% ఏం చెప్పారంటే వాళ్ళు దేవుని వాక్యం చదవని రోజు పాపంలో శోధనలో పడినట్టు. 57% ఏం చెప్తారంటే అలసిపోయినప్పుడు పడినట్టు. 76% ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు ఉండకూడని ప్రదేశంలో ఉన్నారు. కాంప్రమైజింగ్ సిచ్యువేషన్. నేను ఇందా చెప్పాను కదా, ఒంటరిగా ఇంటర్నెట్తో కూర్చోవచ్చు, లేకుంటే కొంతమంది వికెట్ పీపుల్తో, దుష్టులతో సాంగత్యం కలిగి ఉండొచ్చు, కానీ ఆ ప్రదేశంలో ఉండకూడదు. అసలు నువ్వు రైట్ ప్లేస్ కాదు. నువ్వు ఆ టైంలో స్కూల్లో ఉండాలి, లేకుంటే జాబ్లో ఉండాలి. అంతేగాని యూ కెప్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ రాంగ్ కాంప్రమైజింగ్ సిచ్యువేషన్. అలాంటి చోట 76%. కానీ అలాగే శోధన జయించిన వాళ్ళని అడిగితే ఎలా జయించారంటే 84% ప్రార్థనలో, బైబిల్ స్టడీకి అటెండ్ అవడం ద్వారా. దాని తర్వాత 52% మాకు చర్చ్కి ఒక ఎల్డర్ ఉంటారు, ఆయన ఈ బోర్న్ అండ్ బ్రాటప్, ఇక్కడే పెరిగారు ఆయన. ఆయన అంటారు ఎలా చేస్తారు సోదరులు అంటే ఒక మాట చెప్తాడు. తనట ఇంటర్నెట్లో చూసేవి, తన కంప్యూటర్లో చూసేవన్నీ కూడా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంటే అవన్నీ మరొక విశ్వాస దగ్గర పంపిస్తాయి. ఆయన ఎంచుకున్నాడు, అయ్యా నేను చేసేవన్నీ నాకు కనిపెడుతూ ఉండు, నేను పాపలు బీ అకౌంటబుల్ టు సమ్వన్. ఈ రోజు ఎలా ఉందంటే ఎవరికి అకౌంటబిలిటీ లేదండి. ఆత్మీయ జీవితం వచ్చేసరికి ఇది నా జీవితం, నా ఇష్టం, నాకు దేవుడికి మధ్య అంటారు ఇంకేమనంటే. లేదండి, బీ అకౌంటబుల్. బీ అకౌంటబుల్ టు ది ఎల్డర్, బీ అకౌంటబుల్ టు ఫెలో బిలీవర్. లేకుంటే నాకు భార్య ఉంది, తను విశ్వాసే, నేను చాట్ చేసేవాడిని. మా పిల్లలు అడుగుతూ ఉంటారు, డాడీ మీ ఫోన్ చూడొచ్చా? నేను అడుగుతాను, మీ ఫోన్ చూపించండి, దానిలో ఎవరితో చాట్ చేస్తున్నా చూస్తూ ఉంటాం. అంటే అడుగుతాను, నేను చూడొచ్చా అంటే నా ల్యాప్టాప్ ఇస్తాను, నా మొబైల్ ఫోన్ ఇస్తాను, దీనిలో అన్ని మెయిల్స్ అన్ని చూసుకోండి, మీరు చూసుకొని తప్పేదన్నట్టు నాతో చెప్పండి. వి ఆర్ వన్ ఫ్యామిలీ, మనంతా కుటుంబం, ఒకరినొకరు చూసుకొని కాపాడుకొని అందరూ విజయం సాధించాల్సింది, అందరూ ఎదగాల్సింది. కానీ సాతానికి దొరకకూడదంటే బీ అకౌంటబుల్ టు ఈచ్ అదర్. దాని తర్వాత రోమీయులకు రాసిన పత్రికలో లెట్ us బిహేవ్ డీసెంట్లీ యాజ్ ఇన్ ద డే టైమ్ ఏమన్నట్టుందండి ఒక మాట 14th verse, మేక్ నో ప్రొవిజన్ ఫర్ ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టు శరీరవేషమై ఆలోచన చేసి కొనకుడి. అంటే మనం ఏ విషయంలో అయితే పాపంలో పడతామో దాన్ని పక్కన పెట్టుకోకండి. ఏదైతే మనల్ని శోధిస్తూ ఉందో దాన్ని సాధ్యమైనంత వరకు ఎదురుగా ఉంచుకోవద్దు. చిన్న ఉదాహరణ ఉంది. ఒక అబ్బాయి ఇక్కడ స్కూల్కి వెళ్తూ ఉంటాడు, నాన్న చెప్తాడు, అరే నువ్వు స్కూల్కి వెళ్ళే దారిలో చెరువు ఉంది, ఆ చెరువులు నీకు ఏతేయాలనిపిస్తుంది, ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచిది కాదు, నువ్వు అసలు ఎప్పుడు చేయొద్దు అంటే, తర్వాత రోజు ఇంటికి తడుచుకొని వచ్చాడు. తడుచుకొని వచ్చి చెప్తాడు, ఎరా ఇలా పడ్డావు, నేను ముందే చెప్పాను కదా, శోధిస్తుంది ఆ చెరువు, అక్కడికి వెళ్ళి దూకి ఈత కొట్టాలనిపిస్తుంది స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, అలాగే తడిసి వచ్చావంటే అంటాడు, లేదు డాడీ నాకు అక్కడికి వచ్చేసరికి నాకు బాగా ఆపుకోలేకపోయిన శోధనని, అందుకని దిగి ఈత కొట్టేసి వచ్చాను అని. అంటే వాళ్ళ నాన్న అంటాడు, అరే ఈత ఎలా కొట్టొచ్చావు, నువ్వు సడన్గా ఎందుకు జరిగిందంటావు, నీ ఒంటి మీద ఎక్స్ట్రా డ్రెస్ కూడా పెట్టుకెళ్ళావు, అసలు స్విమ్మింగ్ డ్రెస్ నీకు ఎందుకు తీసుకెళ్ళావు స్కూల్ కంటే అని అంటాడు. ఏమంటే, డాడీ ఒకవేళ సాతాన్ని శోధిస్తే దిగడానికని ఒక ఎక్స్ట్రా జత పెట్టుకున్నాడు బాటిల్ బ్యాగ్లో. ఎందుకండి, ఈ మేక్ ఎ ప్రొవిజన్, అంటే ఒకవేళ సాతాన్ని శోధించడానికి సరిపడా ఏదో పెట్టుకొని కూర్చున్నాడు దగ్గర. అందుకని మేము ఇంటర్నెట్లో ఒక సాఫ్ట్వేర్ పెట్టుకుంటాం, యాంటీ అడల్ట్ సాఫ్ట్వేర్. కొన్ని సైట్లు రావు, కొన్ని చెడ్డవి మా ధరకే రాకుండా ఎక్కడికక్కడ బ్లాకులు పెట్టుకుంటామండి. ఏం చేద్దాం, ఈ లోకం అలాంటిది, ఈ లోకంలో డెవిల్ స్కీమ్స్ అలాంటివి, దేవుడి యొక్క కుతంత్రాలు అలాంటివి, పాపాలను అన్ని రకాలుగా అన్ని విధాలుగా మనకి మన దగ్గరికి చేర్చాలని చూస్తూ ఉంటాడు. కానీ వీటన్నిటి నుంచి అలర్ట్గా ఉందాం. పాపం వచ్చేది, శోధించేది, సాధ్యమైనంత వరకు మనం తీసివేయగలని తీసివేయటమే. వాట్ అబౌట్ ఇంటరాక్షన్ విత్ ఆపోజిట్ జెండర్? ఇది చెప్పేసి నేను ముగిస్తాను. పాపంలో పడిపోవడానికి మరొక ఎక్కువ భాగం చూస్తూ ఉన్నది వేరే ఆపోజిట్ జెండర్. అంటే యవనస్తులైతే యవనస్తురాండ్రతో, యవనస్తురాళ్ళైతే యవనస్తులతో. అంటే యవనస్తులనే కాదు, నా వయసు కూడా కావచ్చు, ఏ వయసు అన్న కావచ్చు. మనం వేరే వ్యక్తితో, ఆపోజిట్ జెండర్తో మనం పాపంలో పడుకోకుండా ఎలా కాపాడుకోవాలి? చాలా మంది విశ్వాసులు పాపంలో పడాలని ఎవరు స్టార్ట్ చేయరు,
కానీ పాపంలో పడతారు. ఎందుకంటే ఇట్ జస్ట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ రాంగ్ పర్సన్. యువర్ విత్ రాంగ్ పర్సన్ అట్ రాంగ్ టైమ్ అండ్ రాంగ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. అది పాపం జరగటానికి ఒక ఫ్లిప్ సెకండ్ చాలు. అంటే పాపంలో పడడానికి, అది మూడ్ అంతా మారిపోవడానికి అంత ఎక్కువ టైం పడుతుందండి. కానీ రాంగ్ టైంలో బీ కేర్ఫుల్ నాట్ టు ఫాల్. 1 కొరింథీ రాసిన పత్రిక తాను నిల్చున్నానని తలంచుకొని వాడు పడుకుంటున్నట్లు జాగ్రత్తగా చూసుకుని వాళ్ళు. ఇక మాటలు చూస్తున్నట్లయితే ఇక్కడ ఉంటుందండి, ఏమని? పడకుంటున్నట్లు జాగ్రత్తగా ఉండాలి. అనకట దేవునిలో నడవటం అంటే ఇట్ ఇస్ లైక్ సైక్లింగ్ అట, బైసికల్ రైడ్. మన సైకిల్ తొక్కుతూనే ఉండాలి కానీ ఆపడానికి లేదు, ఎందుకంటే పడిపోతాం. కానీ వాక్యం చెప్తుంటే కొంతమంది బ్యాలెన్స్ చేస్తారు. నేను ఆగి ఉంటాను కానీ సైకిల్ పడకుండా చేయను, సర్కస్లో చేస్తారు. కొంతమంది బ్యాలెన్స్ చేయొచ్చు, కానీ చాలా డేంజర్. ఎందుకంటే నువ్వు సైకిల్ తొక్కకుండా ముందుకు వెళ్తున్నావు అంటే పడిపోవడానికి చాలా అవకాశం ఉంది. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు, అయ్యా నేను నిలబడి ఉన్నానని, సైకిల్ జాగ్రత్త నిలబెట్టానని. బట్ బీ కేర్ఫుల్, యూర్ అబౌట్ టు ఫాల్. అంటే పడడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం చెప్తుందండి, ఇతరులతో ఉన్నప్పుడు నిప్ ఎట్ ద బర్డ్ స్టేజ్. ఎడం చేతి పని చూస్తే మన చెడ్డ ఫలాలు ఫలించే మన జీవితం. మన ఆశ మంచి ఫలాలను జీవించాలని ఆశ. కానీ మనం ఏం చేయాల్సిందండి? ఆ చెడ్డ ఫలాలు ఫలించే రోజు రోజుకి కత్తిరించబడేవి. కానీ మంచి ఫలాలని ఫలించలాగున ఏం చేస్తూ ఉంటామండి? వాటికి రోజు నీళ్లు పోస్తూ వాటిని పెంచుకుంటూ ఉంటాం. అవాయిడ్ షేరింగ్ గాస్పెల్ ఆర్ కౌన్సిలింగ్ విత్ ఆపోజిట్ జెండర్. మీరు అనుకోవచ్చు, అన్న సువార్త కూడా పంచుకోవద్దు అంటారు వేరే వాళ్ళకి. వేరే వాళ్ళు సహోదరి లేకుంటే వేరే ఆపోజిట్ జెండర్ వాళ్ళు, వాళ్ళతో కౌన్సిలింగ్ కూడా చేయొద్దు అంటారు. ఎలాగో అని. నేను మెడ్రాస్లో జాబ్ చేసుకున్నప్పుడు ఐఐటి ఫెలోషిప్ ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నవాడు. నాతో చాలా ఇంకా వేరే లీడర్స్ కూడా వాదించేవాడు. తప్పేంటి వేరే గర్ల్స్ వెళ్ళి నేను మాట్లాడాలి, వేరే బాయ్స్కి సువార్త చెప్పాలి. అఫ్కోర్స్ ఇంకా గర్ల్స్ చాలా మంది ఉన్నారు అనుకోండి, అయినా సరే ఇతనికి బాగా ఇంట్రెస్ట్ అనమాట. సరే అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత తను దేవుని సేవ చేస్తున్నాడు. తను చేస్తున్న కంపెనీ ఆ సిటీలో, వైజాగ్లో. ఒకరోజు నాకు మెయిల్ రాశాడు, అన్న మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఒక అతను అట్లా ఒక భార్య భర్తలు ప్రాబ్లం వస్తే ఒక పెళ్లిగా ఆయన కుదుర్చుతామని చూసి వాళ్ళిద్దరి మధ్యలో మధ్యవర్తిత్వం చేసి చివరికి ఆవిడ్ని ఈ మధ్యగా ఉన్నటువంటి వ్యక్తి చూసుకుని అందరూ బిలీవర్సే, అందరూ విశ్వాసులే. కానీ ఎంత దారుణం ఉంది. ఇలాంటి ఒక ఉదాహరణ కాదు, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందుకని కొంతమంది ఉంటారు ఆపోజిట్ జెండర్. వాళ్ళు ఎప్పుడు, నేను ఆఫీస్లో కూడా చూస్తూ ఉంటాను, ఆ లేడీస్ కొంతమంది, అంటే నేను లేడీస్ని జెంట్స్ని ఏమంటలేదండి ఇక్కడ, కాకుంటే అంటే ఆపోజిట్ జెండర్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువ ఆపోజిట్ వాళ్ళతోనే తెలుసుకోవాలి, ఆపోజిట్ వాళ్ళని వెంట పడుతూ ఉంటారు. వాళ్ళు ఈవెన్ సేమ్ జెండర్ పీపుల్ ఉన్నా సరే బాగా కనిపెట్టుకుని ఉండాలి. వీఆర్ ఆఫ్టర్ ట్రూత్ సీకర్స్. మన సత్యం వెతికే వాళ్ళకి వెంటుంటాము, అంతేగాని ట్రబుల్ క్రియేట్ చేసే వాళ్ళకి కాదు. ఈవెన్ చాటింగ్ ప్రైవేట్లీ, అంటే నేను మా పిల్లలతో చెప్తూ ఉంటాను, గ్రూప్ చాట్స్ వేరు, ప్రైవేట్గా వాళ్ళతో వాట్సాప్లో ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్స్ ఉండొచ్చు, ఫేస్బుక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బీ కేర్ఫుల్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ నెసరీ. నాకు ఎదుటివే ఒక సహోదరి కనుక దేవుళ్ళకి రావడానికి సమస్యలు కన్నట్లయితే ఎంతో మంది విశ్వాసులు సహోదరులు ఉన్నారండి, వాళ్ళకి అప్పచెప్పేస్తాను నేను. ఇంకెందుకు, మా భార్య ఉంది, తను చూసుకుంటుంది. సమ్ టెంప్టేషన్స్ వి ఫ్లీ. ఎలాంటి టెంప్టేషన్స్ అంటే ఇలాంటివి, పారిపోమని ఉంటుంది, యవనేచ్ఛ నుంచి పారిపోవడమే. కానీ కొన్ని సమస్యలు, కొన్ని శోధనల నుంచి మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది. అది గర్వం రావడం కావచ్చు, ఇలాంటివన్నీ. We all prone to wander, so God has laid certain boundaries. దేవుడు అట్ట మనకు చుట్టూ ఆ కట్టు ఉంచాడు. కానీ ఆ యొక్క దేవునిలో మనం జాగ్రత్తగా ఉండవలసింది. ఎవరెవరు ఎక్కడున్నా మన ఆత్మీయ జీవితంలో మనకి తెలుసు. బీ కేర్ఫుల్. అండ్ ఇఫ్ యూ గాన్ టూ ఫార్, లేకుంటే అన్న చాలా దూరం వెళ్ళిపోయాను ఇప్పటికే ఈ విషయంలో అనుకుంటే, టేక్ ఎ యూటర్న్. అవసరమైతే ఇప్పుడు యూటర్న్ తీసుకోండి. ఇట్స్ నాట్ టూ లేట్. నాకు రూమ్మేట్ ఉండేవాడు, తమిళ అబ్బాయి. అండ్ నాకు రూమ్మేట్గా ఎంటెక్ చదువుకున్నాడు బెంగళూరులో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో. ఈజ్ అ వెరీ గుడ్. దేవుని తెలుసుకోలేదు. నాకు అక్కడికి వచ్చిన తర్వాత ఫెలోషిప్లో దేవుని తెలుసుకున్నాడు. దేవుని తెలుసుకున్న తర్వాత చాలా బాధపడుతూ ఉండేవాడు. నాకు అర్థమైంది కదా ఏంటి బాధ అని. తర్వాత చెప్పాడు ఒకరోజు, నేను ఎప్పటికీ ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి అవిశ్వాసి, హిందూ.
ఆ అమ్మాయికి మాట కూడా వచ్చేసాను పెళ్లి చేసుకుంటానని. అంతే కదా, మా ఇంట్లో కూడా ఒప్పించేసాను పెళ్లి చేసుకుంటానని. కానీ ఇప్పుడు నేను దేవుని తెలుసుకున్నాను, బ్యాప్టిజం తీసుకున్నాను, నేను ఎలా చేసేది ఎలాగో అని ఆ అమ్మాయికి రాసాడట క్లియర్గా. ఇదిగో బైబుల్, ఇదిగో నేను ఇలా దేవుని తెలుసుకున్నాను, నువ్వు కూడా తెలుసుకుంటే మంచిది. దాని అర్థం నువ్వు దేవుని తెలుసుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను మాత్రం కాదు. ఎందుకంటే మళ్ళీ నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తాను. దేవుని చిత్తం నీకేదుందో నాకేదుందో దేవుడే బయటకు వస్తాడు. ఒకవేళ దేవుని చిత్తం కాకుండా నేను పెళ్లి చేసుకున్నట్లయితే అది నీ భవిష్యత్తుని పాడు చేస్తుంది, నా భవిష్యత్తుని పాడు చేస్తుంది. ఎన్నో సమస్యలోంచి వెళ్ళాడు, ఎన్నో మానసికంగా వెళ్ళాడు. తర్వాత దేవునితో వలన ఆ వ్యక్తి వేరే వాళ్ళని వివాహం చేసుకోవటం, మా స్నేహితుడు మంచి విశ్వాసని వివాహం చేసుకొని ఇప్పుడు దేవుని పనిలో అక్కడ యూనివర్సిటీలో పాఠశాలలో చేస్తూ ఉంటాడు. ఎందుకు చెప్తున్నట్టు ఈ సాక్ష్యం? ఇట్ ఈస్ నాట్ టూ లేట్ టు టేక్ ఎ యూటర్న్. ఈ విషయంలో యూటర్న్ తీసుకోవడానికి లేట్ మాత్రం కానే కాదు. ఒకవేళ పడిపోతే పరిస్థితి ఏంటి శోధనలో? సాతానట పాపంలో పడకముందు ఎలా చెప్తారంటే మనకి, పర్లేదు ఇదంతా ఈజీ, ఏం కాదు, ఎంతమంది పడ్డారు. కానీ ఒకసారి పడిన తర్వాత ఆ గిల్టీనెస్ ఒకసారి వస్తాను మన పైకి. అదే సాతాను చెప్తుంటాడు, ఇక నీ అంత చెడ్డవాడు ఎవరు లేరు, అసలు నువ్వు చర్చికే వెళ్ళొద్దు, విశ్వాసులు అందరూ చీకొడతారు, విశ్వాసులు అసలు చర్చికి వెళ్తే చర్చి మొత్తం నీ మీద కూలిపోద్ది, అంత పాపం చేస్తాను. అదే సాతాను చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఈస్ లాయర్, అబద్ధాలు చెప్తూ ఉంటాడు. అఫ్ కోర్స్ దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్. మనం పాపం చేసినప్పుడు దాని తాలూకు శిక్ష ఉంటుంది, కానీ దేవుడు మనల్ని దాని నుంచి కాపాడగలరండి. వీటన్నింటిలోంచి పడకుండానే మనం అడుగుతాం దేవుణ్ణి, మనల్ని మనం పరీక్షించుకుందాం, సర్వాంగ కవచాన్ని నేను కలిగి ఉన్నానా లేదా, లేకుంటే ఇతరులకు నేను అకౌంటబుల్గా ఉన్నానా లేదా. ఈ వార్నింగ్స్ ఒంటరి ఉన్నప్పుడు నేను ఎలా ఉంటున్నాను, ఆపోజిట్ జెండర్తో ఎలా ఉంటున్నాను, ఇలా కనుక మనం గాడ్ చేసుకుంటూ మనల్ని మనం గాడ్ చేసుకొని సాటన్ ఒక అలర్ట్గా ఉన్నట్లయితే, మన క్యాలెండర్ని రైట్ వాటితో ఫిల్ చేసుకున్నట్లయితే, ఇట్ ఈస్ మై టెస్ట్ మనీ అండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆత్మీయంగానే కాదు, మీ కెరీర్స్లోను, మీ చదువుల్లోనూ, మీ ఫ్యామిలీస్లోనూ ఒక బ్లెస్సింగ్గా ఎంతో మందికి దేవుడు తప్పకుండా చేస్తాడని నేను ఐ కెన్ టెల్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. తమ్ముడు వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేసి క్లోజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. ఓవర్ టు యు తమ్ముడు.